వెల్కమ్ టు మనమూర్తి ఛానల్. ఈ వీడియోలో కనిపిస్తుంది చెన్నై ఎయిర్పోర్ట్ అండి. ఈ ఎయిర్పోర్ట్లో మేము ఫ్లైట్ ఎక్కి కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి వైజాగ్ వచ్చాము. దాని తాలూకా ఆనందాన్ని, సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో మీకు పెడుతున్నాను. చూడండి. ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిపోయిన వెంటనే లగేజ్ బ్యాగులు సబ్మిట్ చేసేసి క్యాంటీన్లోకి వెళ్ళిపోయాము. క్యాంటీన్లో కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఒకటి అలా టేస్ట్ చూసేసాము. తర్వాత అందులో ఐటమ్స్ అంటే నేమ్స్ అయితే తెలియదు, కానీ ఇడ్లీ, పూరి, వడ, ఎగ్స్, తర్వాత బ్రెడ్స్, బర్గర్సు, తర్వాత నానబెట్టిన మిల్లెట్స్ వగేరా చాలా ఉన్నాయి. అవన్నీ టేస్ట్ చూసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము. ఆ రోజు శనివారము ఎగ్స్ ఉన్నది, చికెన్ కూడా ఉన్నదండి. కానీ ఇగో చికెన్ ఇదే చాలా బాగుంటుంది. ఎగ్స్ పక్కన ఉన్నది చాలా టేస్టీగా ఉంది. సాంబార్ పుష్కలంగా ఉంది. తమిళనాడు కదా, సాంబార్ పుష్కలంగా ఉంది. అంతా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ క్యాంటీన్లో నుంచి చూస్తే ఆ పక్కన ఫ్లైట్లన్నీ ల్యాండ్ అయి ఉంటాయండి. చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు అక్కడ కనిపిస్తున్నాయి. అవి మధ్యలో అద్దం ఉంది. మిర్రర్ ఉండడం వల్ల క్లియర్గా కనిపించలేదు. అవన్నీ ఫ్లైట్సే. చాలా పెద్దది, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా సరే వెళ్తే మాత్రం అవకాశం ఉంటే చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి. ఎక్కువ ఫ్లైట్లు ఉంటాయి, అంటే మనకు దగ్గరలో ఉన్నది కాబట్టి. సో ఎప్పుడైనా చూడండి. ఎయిర్పోర్ట్లో కొన్ని మాత్రమే వీడియోస్ తీశానండి, అన్నీ తీయలేదు. సో మాకు వెళ్ళడం కొత్త, వీడియో తీస్తే ఎవరేమంటారేమో, సో ఆ ఫీలింగ్తో మాత్రం కొన్ని వీడియోలు తీయలేదు. టిఫిన్ చేసిన తర్వాత ఆరాంగా క్యాంటీన్లో కూర్చున్నాము. ఒక అరగంట సేపు కూర్చొని వెంటనే ఫ్లైట్కి బయలుదేరేసాం. ఇలా క్యాంటీన్ నుంచి ఇలాగ వస్తూ ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికే బస్సు ఎక్కాము. కానీ బట్ ఏంటంటే బస్సులో మేము వీడియో తీయలేకపోయాము. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసాము. అది ఫ్లైట్లో ఇలా కూర్చున్నాము. నేను, మా అబ్బాయి వినయ్, నా వైఫ్ పక్కన సూనా, అగో ఇలా మేము ముగ్గురమి చెన్నై నుండి కర్నూలు నుంచి వైజాగ్ చేరుకున్నాము. అయితే ఈ వీడియోలో ఫ్లైట్ ఎక్కినంత వరకు, ఫ్లైట్ మూవ్ అయినంత వరకు మాత్రమే వీడియో తీసాము. నెక్స్ట్ వీడియోలో మూవ్ అవుతుండగా అప్పుడు కర్నూలు వెళ్ళే వరకు ఆ వీడియో పెడతామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.